ఇవాళ చేసే కూర ఆలుగడ్డ కోడిగుడ్లు కూర వండుతున్నాము. 2 కోడిగుడ్లు, ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, దాన్ని తురుముకొని సన్నగా వేసి ప్యాన్ పెట్టి 2 పావులు ఆయిల్ పోసి మనం తురుముకున్న ఆలుగడ్డ తురుమును వల్ల వేసి నాన్ స్టిక్ ప్యాన్లోనే వేయాలి, ఎందుకంటే ప్యాన్ సరిగా లేదు ఇది. ఓకే, ఉల్లిగడ్డలు వేసి మంచి దూరగా గోలేంత వరకు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి కలుపుతూ ఉండాలి ఎప్పటికీ. ఓకే, కలిపిన తర్వాత పసుపు వేసి కలిపిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చిపచ్చన పోయేంత వరకు కలిపి ఉప్పు వేసి కారం పొడి, పెప్పర్ వేసి అడగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. కానీ 2 కోడిగుడ్లు కొట్టిపోయాలి, కొట్టిపోసి దాన్ని కలపకుండా మూత పెట్టేసి ఒక 3 minutes తర్వాత చూసిన తర్వాత దాన్ని మళ్ళీ కలపాలి, అడుగంటుకోకుండా. నాన్ స్టిక్ అయితే అంటుకోదు, అది నాన్ స్టిక్ ఫెయిల్ అయింది మాది. ఓకే, లాస్ట్గా ధనియాల పొడి వేసి కొంచెంగా కలిపి మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏది అతుక్కోకుండా దాన్ని నాన్ స్టిక్ కదా. ఓకే, రెడీ అయిపోతుంది. ఇక అన్నం వేసుకొని తినడమే. ఇక చాలా టేస్టీగా తయారవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆలుగడ్డ కోడిగుడ్డు, ఇంకొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి, అవసరమైతే ఉప్పు వేసుకోండి, లేకపోతే లేదు.